జెండర్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ 97 పేజ్ నుంచి 111 వరకు ఉంటుంది. అయితే దీంట్లో మీకు చూసినట్టయితే స్టార్టింగ్ వాళ్ళకి సెక్స్ అండ్ జెండర్ అంటే ఏంటి, జెండర్ వల్ల వచ్చే మనకి సొసైటీలో ఎలా మార్పులు చేర్పులు వస్తాయి, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా స్టీరియోటిపికల్ రోల్స్ వచ్చినందువల్ల వాళ్ళ యొక్క గ్రోత్ కానీ ఎంపవర్మెంట్లో ఏ విధమైన సమస్యలు వస్తాయని చెప్తారు. తర్వాత కేస్ స్టడీస్ తీసుకొని ఈ కాన్సెప్ట్ని వివరిస్తారు. తర్వాత చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటి, అసలు దానికి వెనకాతలు ఉన్న లీగాలిటీస్ ఏంటి, ఆ చైల్డ్ మ్యారేజ్ వల్ల ఆ చైల్డ్కి వచ్చే ఇబ్బందులు ఏంటి, మనం ఏదైతే వాళ్ళని ఎంపవర్ చేయాలనుకున్నాం సేఫ్టీ అంటున్నామో ఈ విషయాలు ఎలా వాళ్ళకి అవుతాయని, తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ సమస్యలు ఎలా వాళ్ళు ఎదుర్కొనవచ్చు అంటే మనకు ఆల్రెడీ తెలుసు 1098 చేయొచ్చని, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉన్నాయని, పాస్కో చట్టం గురించి చెప్పినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ చెప్పాం. దాని గురించి మరికొద్దిగా వాళ్ళకి ఆ సమస్య ఎదురైతే వాళ్ళు ఎలాంటి యాక్టివిటీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి, మరి ఇంకొకసారి ట్రస్టెడ్ అడల్ట్గా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ కమ్యూనిటీ కానీ ఏ విధంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారో అన్నది కూడా విషయాలు డీటెయిల్గా చెప్పబడుతుంది ఈ చాప్టర్లో.